అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ హర్షనిధి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జననం ఎలా అయ్యింది అనేటటువంటిది భాగవతంలో ఉంది. అటువంటి ఆ స్తోత్రాలను మనం తెలుసుకుందాం. శ్రీ సుఖ ఉవాచ అథ సర్వగుణోపేతః కాలః పరమశోభనః యర్హే వాజనజన్మర్క్ష్యం సాంతర్క్ష్యగ్రహతారకం దిశః ప్రసేదుర్గగనం నిర్మలోడుగణోదయం మహీమంగళభూయిష్ట పురగ్రామవ్రజాకరం సద్యః ప్రసన్నసలిలాహ్రదా జలరుహశ్రియః ద్విజాలికులసన్నాదస్తవకావనరాజయః వనో వాయుః సుఖస్పర్శః పుణ్యగంధవః శుచిః అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనామసురద్రుహాం జాయమానే జనే తస్మిన్ నేదుర్దుందుభయో దివి జగుః కిన్నర గంధర్వాస్తుష్టువుః సిద్ధచారణాః విద్యాధర్యశ్చ ననృతురప్సరోభిసమం తదా ముముచుర్మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః మందం మందం జలధరా జగర్జురనుసాగరం నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణుః సర్వగుహాశయః ఆవిరాసీద్యథా ప్రాచ్యాం దిశీందురివపుష్కలః తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదార్యుధాయుధం శ్రీవత్సలక్షం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోదసౌభగం మహార్హవైడూర్యకిరీటకుండల త్విషా పరిష్వక్తసహస్రకుంతలం ఉద్దామకాంచ్యంగదకంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత స విస్మయోత్ఫుల్లవిలోచనో హరిం సుతం విలోక్యానకదుందుభిస్తదా కృష్ణావతారోత్సవసంభ్రమోస్పృశన్ ముదాద్విజోభ్యోయుతమాప్లుతో గవాం అథైనమస్తౌదవధార్య పూరుషం పరం నతాంగః కృతధీః కృతాంజలిః సర్వోచిషా భారతసూతికాగృహం విరోచయంతం గతభీప్రభావవిత్ ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే తృతీయోధ్యాయే శ్రీకృష్ణజననం నామ 12 శ్లోకాః. మొత్తం శ్రీకృష్ణ జననం అంతా కూడా 12 శ్లోకాల్లోని పోతన గారు చెప్పేశారు. ఆయన ఇంకా పుట్టబోతున్నారు అనేసరికి మొత్తం దిక్కులన్నీ కూడా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉన్నాయి, గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ అవి ఉన్నాయి. మొత్తం భూమండలం అంతా కూడా ఎంతో మంగళప్రదంగా మారి అంతా కూడా ఆనంద సంబరాలు జరుపుకుంటున్నారట. అటువంటి సమయంలో ఆకాశమంతా కూడా మబ్బులతో నిండి ఉండి చల్లటి, అంటే దేవకీదేవి నొప్పులు పడుతోంది కదా, ఆవిడకి స్వాంతనపరచడానికని చెప్పి చల్లటి గాలి వీస్తోందిట. ఆ గాలి ఎలా ఉంది అంటే ఊరికే పెద్దగా గాలి వచ్చేయలేదు, అంటే మనకి ఒక్కొక్కసారి గాలి ఎక్కువైపోతుంది కదా, అలా కాకుండా చాలా అప్పుడే అలసిపోయి వస్తే ఒక చల్లని గాలి తగులుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంతటి ఆనందకరమైనటువంటి
మంచి గంధముతోటి, మంచి వాసనతోటి కూడుకున్నటువంటి శుభ్రత అయినటువంటి గాలి దేవకీదేవిని స్పర్శిస్తూ ఉందట. అటువంటి సమయంలో మొత్తం అందరూ కూడా వేదమంత్ర ఘోష చేస్తూ ఉంటే జయదుందుబులు స్వర్గము నుంచి మోగుతూ ఉన్నాయిట. కిన్నెర గంధర్వాదులు, సిద్ధచారణులు వీళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు. కృష్ణుడి జన్మాష్టమి జన్మదినం, కృష్ణుడు పుట్టబోతున్నాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు, జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. మెల్లగా పువ్వుల వానలాగా వర్షం పడుతోంది. ఒక పువ్వుల వాన, మనం దేవుడికి పువ్వులతోటి అభిషేకం చేస్తే ఆ పూల వర్షం ఎలా ఉంటుందో అలాగా మేఘము నుండి చిరు జల్లులు పడుతున్నాయి. ఆకాశమంతా కూడా నల్లగా కమ్మి ఉంది, ఎందుకంటే శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు కాబట్టి. దేవకీదేవి ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ శ్రీకృష్ణునికి జన్మనిస్తోంది కాబట్టి ఆవిడ చాలా ప్రకాశవంతంగా, తేజోవంతంగా కనబడుతోంది. మొత్తం ఆవిడ యొక్క ప్రకాశం అంతా కూడా నలుదిక్కులా వ్యాపింపచేసింది. అప్పుడే పుట్టాడు ఎవరు? అంబుజేక్షణం, పద్మముల వంటి కన్నుల కలవాడు, చతుర్భుజములు, శంఖము, గద, సారంగము, కౌమోదికము, పాంచజన్యము వీటన్నిటితోటి కలిపి సుదర్శన చక్రాన్ని ధరించి స్వామి ఉద్భవించాడు. ఎలా ఉద్భవించాడండి? సామాన్య బాలకుడిలా ఉద్భవించలేదు. చతుర్భుజములతోటి, ఆ భుజములలో ఉండవలసినటువంటి ఆయుధములతోటి, శ్రీవత్సము కలిగినటువంటితోటి, కౌస్తుభాన్ని ధరించి, పట్టు పీతాంబరాన్ని ధరించి స్వామి ఉద్భవించాడు. మహా అద్భుతమైనటువంటి కిరీటములను, వైడూర్యములతో కూడిన కిరీటమును, మకర కుండలములను ధరించి స్వామి ఉద్భవించాడు. అలాగే బంగారు కంకణములను ధరించి ఉన్నాడు. అటువంటి స్వామి ఉద్భవించేసరికి ఎంతో విస్మయంతో వసుదేవుడు అలా చూస్తూ ఉండిపోయాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నాకు కొడుకుగా పుట్టాడా అని అలాగ నోట మాట రాకుండా అలా నిలబడిపోయాడు. దుందుబులన్నీ కూడా మోగుతున్నాయి. కృష్ణావతారము ఉద్భవించింది, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు అని చెప్పి దుందుబులన్నీ కూడా మోగుతున్నాయి. అటువంటి సంభ్రమోత్సాహంలోని అందరూ కూడా, బ్రాహ్మణులందరూ కూడా స్వస్తి వచనములు పలుకుతున్నారు, వేద ఆశీర్వచనములు పలుకుతున్నారు. గోవులన్నీ కూడా సంబరములతోటి ఆనందంగా పరిగెడుతున్నాయి అటు ఇటు. అక్కడ ఉన్నటువంటి ఆ చెరసాలలోని శ్రీకృష్ణుడు జన్మించాడు కదా, ఆ చెరసాల అంతా కూడా ఎంతో దేదీప్యమానంగా, ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. కానీ ఇదంతా అక్కడ ఉన్నటువంటి కంసునికి తెలియదు, అక్కడ ఉన్నటువంటి భటులకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు అన్నమాట. ఇంత అద్భుతంగా శ్రీకృష్ణుడి యొక్క జన్మము జరిగింది. అటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు అందరం కూడా చక్కగా కృష్ణుడి పూజలను చేసుకుందాం, కృష్ణుడికి పాటలు పాడుకుందాం. శ్రీకృష్ణ జన్మాష్టమి ఇప్పుడు కూడా రాత్రిపూట జరిగింది కాబట్టి శ్రీకృష్ణుడి జన్మము, నేను ఇది రాత్రిపూటే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ రాత్రి మీరందరూ కూడా శ్రీకృష్ణుడి జన్మం ఎలా జరిగింది అనేటటువంటిది విని ఒక్కసారి ఆ దృశ్యాన్ని మన మనోఫలకం మీదకి తెచ్చుకొని శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు ఏంటి అన్నది ఒకసారి మనందరం కూడా వీక్షిద్దాము. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.